టుడే సింపుల్ హోమ్ ఫుడ్ ఆల్రెడీ మీ ఇంట్లో వాళ్ళే ఇవన్నీ చేస్తారు, ఇంట్లోనే మీకు దొరుకుతుంది. సో దీంతో కూడా మీరు బాగా స్ట్రెంగ్త్గా అండ్ మజిల్ బిల్డింగ్ కూడా చేయొచ్చు. ఎవ్రీథింగ్ ఆల్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ వస్తాయి, బట్ కంప్లీట్లీ ఇవి తీసుకోవాలి. నేను వాట్ ఎవర్ నేను చెప్తున్నానో ఇవే తీసుకోవాలి. సో దీనివల్ల ఈజీగా బాడీ స్ట్రెంగ్త్ కానీ రికవరీ కానీ ఈజీగా దొరుకుతుంది. ఫస్ట్ లైక్ దాల్ ఒక 50 grams, కర్డ్ అవుట్ 200 grams, వెజిటేబుల్స్ ఒక 250 grams, అండ్ నేను ఎక్స్ట్రా ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకున్నాను 20 grams ఎక్స్ట్రా కోసం. ఈ ప్లేట్ అయితే 30 grams ఉంటుంది, బట్ నేను పన్నీర్ ఎక్స్ట్రా 20 grams ప్రోటీన్ కోసం అరౌండ్ 100 grams పన్నీర్ తీసుకున్నాను. సో 20 grams ప్రోటీన్ ఉంది నాకు దీంట్లో, అరౌండ్ 50 grams టోటల్లీ. సో దాల్ అండ్ కర్డ్ అండ్ సింపుల్ వెజ్ రెసిపీ, ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ మీల్లో కూడా మీకు అన్నీ దొరుకుతాయి. సో మనమేమి చికెన్, ఎగ్స్ వాటిని కూడా తీసుకోవాల్సినంత అవసరం లేదు. సో ఎవరైనా వెజ్తో చేయాలనుకుంటే వాళ్ళు ఏదైనా కర్డ్ కొంచెం తినడం కాదు, 200 grams కంపల్సరీ తీసుకోవాలి. అండ్ దాల్ కూడా అండ్ ఎక్కువ ఏమి ఉండదు, దాల్ జస్ట్ 50 grams అంటే ఇంతే ఉంటుంది. సో 50 grams తీసుకోవచ్చు, దీంట్లోనే అరౌండ్ 12 grams ఉంటుంది. అండ్ రైస్ అండ్ వెజిటేబుల్స్లో కూడా ఎవ్రీ 100 gramsకి 2 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇట్స్ కంప్లీట్లీ బ్యాలెన్స్డ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. బాడీ హెల్త్ కానీ అండ్ స్ట్రెంథనింగ్ కానీ, అండ్ మనం డే అంతా కూడా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఫైబర్ లోడెడ్ వెజిటేబుల్స్లో ఆల్రెడీ ఫుల్ ఫైబర్ ఉంటుంది. దాల్లో కూడా మీకు ఫ్లో కాంప్లెక్స్ కార్బ్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. సో కంప్లీట్లీ వెజ్. అండ్ ఎవరైనా రికవరీ కోసం కానీ అండ్ వెరీ హెల్తీగా వెజ్లోనే నేను చూస్తున్నాను అన్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.